నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్స్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం ఉన్నాం. క్రితంసారి మాట్లాడినప్పుడు గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, తల్లిదండ్రులు పిల్లలు చేసేటువంటి పనికి ఎంతవరకు బాధ్యత వహించాలి అనేటువంటి సబ్జెక్ట్ని కొనసాగిస్తున్నాము. నమస్కారం. నమస్కారం సార్. మొట్టమొదటిగా మన ప్రేక్షకులకు మరలా ఒకసారి ధ్యానము ఎలా చేయాలి అని మీరు చెప్తే అక్కడి నుంచి మనం చర్చను మొదలు పెడతాం. అయ్యా తప్పకుండా. ధ్యానం అనేది మన మనసుని శాంతపరచుకోవడం, మనసుని కుదుటపరచుకోవడం, మనసుని నిర్మాలిన్యం చేసుకోవడము, మనసుని శుభ్రపరచుకోవడం. ఎలాగైతే మన ఇంటిని మనం ప్రతిరోజు శుభ్రపరచుకుంటామో పొద్దున్న సాయంత్రము, అలాగా మన మనసు కూడాను మనం శుభ్రపరచుకోవాలి. చెత్త చెదార ఉన్న ఇంట్లో మనం ఉంటామా? ఉంటే మనం ఎలా ఉంటాము? జీవించవచ్చు, కానీ బాగుండదు. అలాగే మనస్సు అనే ఇంటిలో ఆత్మ ఉంటుంది. ఎలాగైతే శరీరం అనే ఇంటిలో ఆత్మ ఉంటుందో, గుడిలో అనే ఒక ఇంటిలో ఆ దేవుడు ఉంటాడో, ఆ గుడి బాగుండాలి కదా. వచ్చేటప్పుడు, లోపల పోయేటప్పుడు, ప్రదక్షిణం చేసేటప్పుడు అంతా బాగుంటే కదా లోపల గర్భగుడికి పోయి చక్కగా నమస్కారం చేస్తాం రాముడికి, కృష్ణుడికి. లోపల బాగుంది, బయటంతా చెత్తగా ఉందనుకోండి, బాగుంటుందా గుడి? లోపల మొత్తం అంతా బాగుండాలి. అలాగే ఈ మనస్సు అనే ఈ యొక్క గర్భగుడిలో ఆత్మ అనే ఆ దేవుడు ఉంటాడు. కనుక మనసు ఎప్పుడు కూడా చెత్తా చెదరంతో ఉండకూడదు. నిన్నటి విషయాలు ఇవాళ చెత్తే కదా. కనుక మనసును ఎప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఆ గర్భగుడి, మనసు గర్భగుడి, ఆత్మ అనేది దైదీప్యమైనది, ఆ దైవం. కనుక ఆ మనసు లోపలికి మనం వెళ్ళి అక్కడి నుంచి మనం ఆత్మ యొక్క దర్శనం చేసుకుంటాం. కనుక మనసు శుభ్రంగా ఉండాలి. ఆ మనసు శుభ్రపరుచుకునేది ఆ గర్భగుడిని అంతా క్లీన్ చేసుకోవాలి, బూసు గీజు లేకుండా చేసుకోవాలి. కనుక ప్రతిరోజు కూడాను మన మనసుని మనం క్లీన్ చేసుకునే కార్యక్రమమే ధ్యానం. ఒకసారి ధ్యానము చేయడానికి సులభమైన మార్గం ఎట్లా చేస్తే ధ్యానము? రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మరి ఎప్పుడు కూడాను ఉదాహరణకు హిమాలయాల్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ఉన్నతమైన ఆ పర్వతం పేరు ఎవరెస్ట్. ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మరి గొప్ప గొప్ప అందగత్తెల యొక్క మనం కాంపిటీషన్స్ చూస్తాం. మిస్ యూనివర్స్ అనో లేకపోతే మిస్ ఇండియా అనో ఒక గొప్ప శిఖరాగ్రమైన అందాన్ని మనం చూస్తాం. అలాగే ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి, అన్నీ మంచివే, అన్నీ చక్కటివే. కానీ శిఖరాగ్రమైన ధ్యాన పద్ధతి పేరు ఆనాపానసతి, అంటే శ్వాస మీద ధ్యాస. తెలుగులో చెప్పుకోవాలంటే ఆనాపానసతి అనేది గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లో చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బుద్ధ మతంలో అందరూ చెప్పేది అదే. కనుక దాని పేరు తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే, సామాన్య భాషలో చెప్పుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అన్నది అది ఉత్తమోత్తమ ఉన్నతోన్నత ధ్యాన పద్ధతి అని నేను నా ధ్యాన జీవితంలో తెలుసుకున్నాను. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస కాన్సన్ట్రేట్ అలాగే చేస్తే ఎంతసేపు చేయవలసి ఉంటుంది? హాయిగా కూర్చుని మనమేం కింద కూర్చోక్కర్లేదు. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, చేతులు పెట్టుకుని, పాదాలు 2 క్రాస్ చేసుకుని, కళ్ళు 2 మూసుకుని మన శ్వాస మీద ధ్యాస కనీసం ఎవరి వయసుతో 4 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. అది మినిమం కండిషన్. ఆ ధ్యానం చేసినప్పుడు కొంతమంది కొన్ని రకాలు చెప్తుంటారు, నాకు ధ్యానం చేసినప్పుడు ఇట్లా అయింది, నాకు ధ్యానం చేసినప్పుడు ఇట్లా అయింది. అంటే అసలు ఏమీ కలగని వారు నేను ధ్యానం చేయలేదేమో, లేకపోతే ధ్యానం చేయటం నాకు కుదరలేదేమో అనేటువంటి ఒక అసంతృప్తి. కాదు. ధ్యానం చేయడం అంటే ఏంటంటే, నేను చెప్పానుగా, ధ్యానం చేయడం అంటే మనసును శుభ్రపరచుకోవడం, బూజును తీసేయడం. అంటే ఆ ధ్యానంలో పనికిరాని ఆలోచనలన్నీ ఉంటాయి. బూజు అది తగ్గుతుంది, మనకు తెలుస్తుంది మనకి. అదేదో మూడో కన్ను, అదేదో గత జమలు చూడడం, అవన్నీ పక్కన పెట్టేసేయండి. అవన్నీ ప్రశాంతత కూర్చున్నప్పుడు ఆ నిన్నటి ఆలోచనలు, మనం పక్కవాడి మన శత్రుత్వము, ఎవరెవరితో మనం కొట్లాడామో అవన్నీ ఇప్పుడు నెమరు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆలోచన రహిత స్థితి ధ్యానం. ముఖ్యంగా పనికి మాలిన ఆలోచన రహిత స్థితి. ఆలోచనలు పనికొచ్చే పనికి మాలిన కూడా ఉంటాయి కదా, పనికొచ్చేవి కావాలండి. ఇప్పుడు మనం 100% ఆలోచన సమూహం ఉంటే అందులో 98% పనికిరాని ఆలోచనలు ఉంటాయి. ఈ పనికిరాని ఆలోచనలు పోతే దాన్ని మనసు శుభ్రపరచుకోవడం అంటారు, నిర్మాలిన్యం చేసుకోవడం. సో ధ్యానం యొక్క ప్రైమరీ ఈవెంట్ హ్యాపెనింగ్ ఈజ్ ఆ శుభ్రపరచుకోవడము, తర్వాత శూన్యం కావడం. ఓకే. ఏ వయసు నుంచి
అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నాకు ధ్యానం అవసరం అనేటువంటి 5 ఏళ్ల వయసు 5 ఏళ్ల వయసు నుంచి నుంచి ధ్యానం. మొదలు పెట్టాలి. అంతకన్నా పిల్లలకి వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి ధ్యానం అనవసరం. ఆ 5 ఏళ్ల నుంచి కొంచెం దయ్యం మొదలవుతుంటుంది, సమాజం పాపం అంటే వస్తుంటుంది. సొంత ఆలోచన రావటం మొదలవుతుంది. కనుక 5 ఏళ్ల పిల్లలకి 5 నిమిషాలు, 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లలకి 10 నిమిషాలు, 20 ఏళ్ల పాపలకు 20 నిమిషాలు తప్పకుండా చేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లలు 5 ఏళ్ల నుంచి మీరు ధ్యానం నేర్పమని చెప్తున్నారు. నేర్పమని చెప్పినప్పుడు ఈ పిల్లల్ని పెంచే విషయంలో బేసిక్గా ఈ ధ్యాన సంబంధమైనటువంటి ఆలోచన కానీ ముందర పేరెంట్కి ఉంటేనే పిల్లవాడికి నేర్పగలడం. అబ్సల్యూట్లీ సో. ఆ పేరెంట్కి ఉన్నది పిల్లవాడికి నేర్పే ప్రక్రియలో ఎట్లా మోల్డ్ చేయొచ్చు? యథా రాజా తథా ప్రజ. ఆ రాజుగారు ఎలా ఉంటారో ఆ ప్రజలు అలా ఉంటారు. ఒక ఇంటిలో ఆ తల్లి తండ్రి రాజు రాణి, పిల్లలు ప్రజలు. ఒరేయ్ మాంసం తింటే బాగుంటుందిరా అని తల్లిదండ్రులు చెప్పనుకోండి, వీడు రోజు మాంసం తింటాడు, నాకు మాంసం పెట్టు అంటాడు. ఒరేయ్ మాంసం తింటే తప్పురా అంటే వీడి పిల్లలు అవును తప్పు అంటారు. రోజు ధ్యానం చేయాలంటే నేను ధ్యానం చేస్తాను అంటారు. పూజ చెయ్యండి పూజ చేస్తారు. అంటే ప్రతి ఇంట్లో కూడాను తల్లి తండ్రి అనేది రాజు రాణి, మరి ఆ పిల్లలు అనేది 2 3 10 మందో 100 మందో, కౌరవులకు 100 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడాను ఆ 100 మంది కౌరవులు ఒకటే మూసులో పెరిగిన వాళ్ళు, ఈ 5 పాండవులు ఒకటే మూసులో పెరిగిన వాళ్ళు. అంటే ఈ కుంతి పుత్రులు ఇలా ఎందుకయ్యారు, మరి కౌరవపుత్రులు అలా ఎందుకయ్యారు అంటే పేరెంటింగే కదా. ఈ పేరెంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే హానెస్ట్గా మాట్లాడుకుంటే ఈ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ ఒక లిమిట్తో ఆగిపోతుంది. వీరు బయటికి వెళ్ళినప్పుడు అంతే. దీన్ని తెలుగులో చక్కటి పదం ఉందండోయ్, అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు గాని గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డడు కాదని చెప్పేసి. సో ఆ అడల్సెంట్ స్టేజ్ దాటి వాళ్ళు కూడా అడల్ట్స్ అయినప్పుడు నో మోర్ పేరెంటింగ్. చిన్నప్పుడే పేరెంటింగ్. వాడి మీసా వచ్చిన తర్వాత వాడు నువ్వెవడు వాడేవాడు. ఒక పక్షి ఏం చేస్తుందంటే గుడ్డు పెట్టి దాన్ని పిల్లల్నిగా పెంచి కొంచెం రెక్కలు వచ్చే సమయంలో పైనుంచి తోసేస్తుంది. తోసేసిన తర్వాత ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, దాని దారి దాంది. ఇంక మళ్ళీ ఇక్కడ రాదు, అది దాని దారి దాన్ని చూసుకుంటుంది. కనుక పేరెంటింగ్లో కూడాను ఖలీల్ జిబ్రాన్ ఏం చెప్పాడంటే, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. అంటే మీ పిల్లలు కాదు. అంటే మీ పిల్లలను మీలాగా తయారు చేయొద్దు, వాళ్ళలాగా వాళ్ళు తయారయ్యేట్టు వాళ్ళు ప్రోత్సహించు. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంది, వాళ్ళకి ఒక కెపాసిటీ ఉంది. ఏ కెపాసిటీలో వాళ్ళు రాణిస్తారో తెలుసుకుని ఆ ప్రకారం తీసుకెళ్ళాలి. అయ్యా ఒకడికి సంగీతం అంటే ఇష్టం లేదు, నువ్వు సంగీతం టీచర్ అనుకో పేరెంట్గా, అరే నేర్చుకోవాలంటే వాడికి ఇష్టం లేదు. వాడికి అంటే ఆ వయసులో మనం చెప్పేది ఇష్టాలుగా, వారి సొంత ఇష్టాలు అనేది మనం వృద్ధి జరుగుతాయిగా. కనుక చిన్నప్పుడు నేర్పిస్తాము, కానీ వాడు కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు వాడిష్టం వాడు. చిన్నప్పుడు మా ఇంట్లో మా సంగీతం నేర్పించారు, నేను ఇప్పుడు సంగీత టీచర్గా కాలేదే. నా ఇష్టం ధ్యానం టీచర్ కావడం. నాకు సంగీతం వచ్చు, మా చిన్నపిల్లలు నాకు నేర్పించారు నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ నాకు సంగీతం నేర్పించడం సమాజానికి ఇష్టం లేదు. ఆ సమయాన్ని నేను ధ్యానం నేర్పించడం నాకు ఉత్తమం. కనుక అలాగే నేను తెలుగు నేర్చుకున్నాము, లెక్కలు నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకున్నాము, ఆ టీచింగ్ చేస్తున్నామంటే మనం ధ్యానం అంటే ఎవరి ఆత్మ వెళ్తుంది. కొంతమందికి వ్యాపారం ఇష్టం ఉండదు, ఉద్యోగమే చేస్తారు. కొంతమంది ఉద్యోగం ఇష్టం ఉండి వ్యాపారం చేస్తారు. వాడు వ్యాపారం ఇష్టం ఉన్నవాడు వ్యాపారమే చేయాలి. వాడు కొంతమంది నేను వ్యవసాయమే చేసుకుంటాను అంటారు. వ్యవసాయం చేసుకో. అంటే తల్లిదండ్రులు మంచివన్నీ నేర్పిస్తూ పిల్లలకి వాడిని గమనిస్తూ ఉండాలి. వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి దాన్ని ప్రోత్సహించాలి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు అదే ఇంట్లో పెరిగినప్పుడు ఒకడు ఆడుకుందాం అంటాడు, ఒకడు చదువుకుందాం అంటాడు. ఇద్దరికి ఆ 2 నేర్పించాలి. ఆడుకొని చదువుకునే. అది కరెక్ట్. వాడు ఏ టెండూల్కర్ అవుతాడో, ఏ ధోని అవుతాడేమో, ఎంత గొప్ప విషయం అది. కాదు నువ్వు కూడా కూర్చొని చదవాల్సింది. అక్కడే మనం విజ్ఞత ఉపయోగించాలి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు బర్త్ అన్నది ప్రీ డిటర్మైండ్ అన్నారు ముందు మీరు ఒకసారి చెప్తా. అంటే ఆ యొక్క తల్లి ఊంబుని సెలెక్ట్ చేసుకుంటది. కరెక్ట్. సెలెక్ట్ చేసుకుంటది. ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి ఒక ఆలోచన విధానం. కరెక్ట్. సెలెక్ట్ చేసుకుని సత్య విధానం, ఆలోచన విధానం కాదు బాబోయ్, సత్య విధానం. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పిండం ఎలా పెరుగుద్ది, ఎట్లా రూపక్రమేణ అంటే పరిణామ క్రమంలో ఏ విధంగా వెళ్తుంది అనేది అదంతా ప్రీ డిటర్మైండేనా? సి ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. యూజ్ ద వర్డ్ ప్లాన్, నాట్ డిటర్మైండ్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, మనం ఏం మాట్లాడుకుని ముందే డిటర్మిన్ చేసుకున్నామా? లేదు. అయ్యా
ఇందాక మీరు వచ్చారు, మీరు వచ్చి నేను ఇలా అన్నారు, ఓకే నేను ఇలా అన్నాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడుతానో నేను డిటర్మిన్ చేసుకుని వచ్చానా? నా మొత్తం అనుభవ సారాన్ని ఉపయోగించుకుని మీరు వేసిన ప్రశ్నకి అప్పటికప్పుడు నేను సమాధానం చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ప్రీ డిటర్మిన్డ్. ఎలాగైతే ఈ రోజు మనం ఇక్కడికి, మీరు నేను ఇక్కడికి వచ్చాము, కలుసుకుంటాము, ఈ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పాము, కానీ ఏం మాట్లాడతాం మీకు తెలియదు, నాకు తెలియదు. కనుక మనం రావడం ఉంది, మనం ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేస్తాం అనేది మన కర్మల సారాన్ని బట్టి, మన విఘ్నత లేదా అవిఘ్నత ఆ సారాన్ని బట్టి అప్పటికప్పుడు అలా వికసిస్తుంది. అది అంటే ఇంకొక ఆలోచన విధానం ఉందండి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి అంటే భారతదేశంలో మన కర్మభూమి అనుకున్నప్పుడు భారతదేశం కర్మ ఏది కర్మభూమి కాదు. మనం ఆ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతున్నాం కాబట్టి. మిగతా వారు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండి నేను చేసే పనులకు బాగుంది, నేను చేసే పనికి నేనే విధానకర్తని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఒక ఎగ్జిట్ రూట్ ఉంది. ఏంటి? నేను చేసే పనికి నేను కాదు అంటే అది ఋషుల వల్ల కావచ్చు, మీలాంటి వేదాంతుల వల్ల కావచ్చు, లేకపోతే గురువుల వల్ల కావచ్చు, ఒక ఆలోచన విధానమైనటువంటి పరిణితి ఎట్లా వచ్చిందంటే నేను చేసే పనికి దేవుడి దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కారణమేగా, నేను కాదు అన్న దగ్గర ఒక అలసత్వం వస్తుంది. నేను చేసే పనికి నేనే బాధ్యుడిని అంటే మేబీ ఇట్ మే లుక్ మెటీరియలిస్టిక్, బట్ అది కరెక్ట్ ఆలోచన, ఇది కరెక్ట్ ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో వాళ్ళు ఏదన్నా అనుకండి ఇన్షా అల్లా అంటారు. అంటే దేవుడు కరుణిస్తే, దేవుడు అనుకుంటే తప్పకుండా చేస్తానయ్యా, మీరు నన్ను భోజనానికి పిలుస్తారు, సార్ మీరు మా ఇంటికి భోజనాలు రావాలి సార్ అంటారు. నేను ముస్లిం ఏమంటాను? ఇన్షా అల్లా, ఇఫ్ గాడ్ విల్. ప్రతి దానికి కూడా అండి. అంటే అదొక గొప్ప పద్ధతి. అండర్స్టాండ్? అందులో ఒక విధమైన శాంతి అంతా ఉంది. అంటే నా చేతుల్లో ఏమీ లేదు, అంతా పైవాడి చేతుల్లో ఉంది. ఆయన వాడు ఒప్పుకుంటే తప్పకుండా వస్తాను, మంచి భావన. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో కూడా అదే ఉంది. అర్జున, నువ్వు వాడిని చంపుతున్నావు అనుకుంటున్నావా? నేను వాడిని ఆల్రెడీ చంపేశానయ్యా. చూసా, నువ్వు నిమిత్త మాత్రం భవ అర్జున, నువ్వు అక్కడ ఉండాలి కాబట్టి ఉన్నావు అంతే. నువ్వు నిమిత్త మాత్రుడివే, నువ్వేంటి చేసేది? ఈశ్వరాజ్ఞ లేనిదే చేయమైన చుట్టుకుమందు. ఇది అన్ని చోట్ల ఉంది. ఇంగ్లీష్లో ఒకటి ఉంది, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని చెప్పేసి. అంటే మనం చేయాలని ఉంటుంది, మనకి ఫలితం రావాలని ఉంటుంది, కానీ ఎవడు ఓడుతాడు, ఎవడు గెలుస్తాడు, అది ఎవడి చేతిలో ఉంది? అందరి చేతుల్లో ఉంది, అథవా పరమాత్మ చేతిలో ఉంది. కరెక్టే కదా? అలా అని చెప్పేసి మనం అయ్యో నా చేతిలో ఏమి లేదనుకుంటే అగైన్ రాంగ్. చూసారా? అందుకే మన చేతుల్లో అంతా ఉంది. ఏది ఉంది మన చేతుల్లో? కర్మ ఉంది. కర్మ ఫలితం మన చేతుల్లో లేదు. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ రెండు కాంట్రడిక్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి, ఒక పక్క మీరేం చెప్తున్నారంటే నువ్వు చేసే పని నువ్వు చేయట్లేదు, నీ ద్వారా నేను చేయిస్తానని భగవంతుడు చెప్పాడని ఒకటి. రెండు, నువ్వు చేసే పని వల్ల ఆ వచ్చేటువంటి కర్మఫలం నువ్వే అనుభవించాలన్నారు. నేను నిమిత్త మాత్రుడిని, నేను చేసే పనికి నా బాధ్యత లేదు. అంటే నేను అనేవాడిని ఇక్కడ ఉన్నాను, నా ద్వారా చేయించేవాడు శ్రీకృష్ణుడు. నేను చేసే పనికి నేను బాధ్యుడిని కానప్పుడు నేను చేసే పనికి అనుభవించేది మాత్రం నేనే, ఆ కర్మఫలం నాకే వస్తుంది. నేను చేసే పనికి బాధ్యుడు నేను కానప్పుడు నేను ఆ కర్మఫలాన్ని తీసుకోవడం ఎంతవరకు న్యాయబద్ధం? కరెక్ట్. ఇప్పుడు అదే భగవద్గీత తీసుకోండి, నిమిత్త మాత్రం భవార్జున, అర్జున నిమిత్త మాత్రుడుగా ఉండు అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయత్, నిన్ను నువ్వు దిగజార్చుకోకూడదు. ఆత్మవి ఆత్మనో బంధు, ఆత్మకి ఆత్మే బంధువు, ఆత్మైవ రిపురాత్మన, ఆత్మకి ఆత్మే. క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. దీన్ని పారాడాక్స్ అంటారు. ఈ పారాడాక్స్ అంటే పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఏకకాలంలో అవి వికసిస్తాయి. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఏకకాలంలో అవి వికసిస్తాయి. దీన్ని ఏమంటారంటే పారాడాక్స్ అంటారు ఇంగ్లీష్లో. సో స్పిరిచువల్ సైన్స్ ఈజ్ అ బిగ్ పారాడాక్స్. ఆధ్యాత్మిక శాస్త్రం ఒక గొప్ప, అది కాంట్రవర్షియల్గా కనబడుతుంది మీకు. అంటే విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అంటే రెండు ఏకకాలంలో ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా చాలా గొప్ప విషయం. దాన్ని ఎంతో ధ్యానం చేసి మూడో కన్ను తెరుచుకుని సృష్టి రహస్యాలన్నీ తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఋషులు. భారతదేశం ఋషుల కాలము, ఋషుల భూమి, ఋషి భూమి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇక్కడ ఋషులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఋషులు ఉన్నారో మీకు తెలియదు, నాకు తెలుసు. ఒకప్పుడు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో భూమి మీద నాకు తెలుసు. ఒకసారి ఏమైందంటే గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక అతను వెళ్ళాడు. వెళ్ళి, సార్ నేనేదో చెప్పనా అన్నాడు. చెప్పునైనా అన్నాడు. మీలాంటి వాడు ఇంత ముందు వరకు ప్రపంచంలో పుట్టలేదు, ఇక పుట్టబోరు అని చెప్పాడనమాట.
చెప్తే బుద్ధుడు నువ్వు దగ్గర రాయని ఒకటి అంటించాడు. నీకేమైనా మూడో కన్ను ఉందా? గతంలో ఉన్నవాళ్ళని చూసావా? లేదు సార్ అన్నాడు. చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందు పుట్టారు, నాలాంటి వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు లక్షల మంది పుడతారు అని చెప్పాడు. సో అది అతను తన దివ్యచక్షుతో దర్శించాడు. సో సత్యం అనేది ఆ దివ్యచక్షుతో దర్శించినప్పుడు ఈ పారాడాక్స్ అనేది ఇవన్నీ కూడాను మల్టీ డైమెన్షనాలిటీ అర్థమవుతుంది. యూని డైమెన్షన్లో లీనియర్గా ఉంటాం, మల్టీ డైమెన్షన్లో సైమిల్టేనియస్గా ఉంటాయి. ఇప్పుడు ఒక కొండ మీద ఉన్నాం, మనం కొండ నుంచి చూస్తున్నాము. ఇటువైపు రోడ్డు ఇలా ఉంది, ఇటు కారు ఇలా పోతుంది, ఇటు కారు ఇలా వస్తుంది. ఈ కారు వాడికి ఆ కారు తెలీదు, ఆ కారు వాడికి రెండు ఇద్దరు కొట్టుకుంటారు. ఇక్కడ ఇద్దరు స్పీడ్గా వస్తున్నారు, తాగేస్తున్నారు. పై ఉన్నవాడు ఏమంటాడు? గ్యారంటీగా జరుగుతుందైనా అంటాడు. అంటే వీడు చెప్పిన బట్టి అది జరిగిందా, లేదు వీడికి ఎలా తెలుసు అంటే వీడు రెండు చూస్తున్నాడు, వీడికి తెలుసా తెలియదు. వీడు ఏమంటాడు? ఆ దేవుడు యాక్సిడెంట్ చేయించాడు. వీడు తాగి నడిపిస్తున్నాడు, గ్యారంటీగా యాక్సిడెంట్ అయిపోతుంది, క్వశ్చనే లేదు అందులో. అంటే వీడు డిటర్మిన్ చేశాడా? కాదు. వాడు తాగకపోతే జరిగేది కాదు. వాడు తాగి నడిపిస్తుంటే జరగదేమండి. అది జరుగుతున్నదాన్ని వీడు ఇక్కడి నుంచి గమనించాడు. వీడు కొండ మీద లేకపోతే, కొండ పక్కన ఉంటే వాడికి తెలియదు, కొండ మీద ఉన్నవాడికి తెలుస్తుంది. ధ్యానం అనేది ఒక గొప్ప కొండ. ఆ కొండ మీద కూర్చున్న వాడు అన్నీ చూస్తున్నాడు. ఓ ఇది జరుగుతున్నాయినా, 2012 తర్వాత ఏదో వస్తున్నాయినా అని వాళ్ళు ఊరికే చెప్పారా? అంటే నువ్వు తాగుతున్నావు కనుక జరిగింది. అక్కడ ఏదో జరగాలి కనుక ఏమీ లేదు అక్కడ. ఆ దేవుడు నిర్దేశించింది కాదు యాక్సిడెంట్ అనేది. నువ్వు తాగేందుకు నడిపిస్తున్నావు? నువ్వు అజాగ్రత్తగా ఎందుకు ఉన్నావు? నువ్వు జాగ్రత్తగా ఉంటే, నువ్వు తాగకపోతే ఎందుకు వస్తున్నాయి? ఎలా వచ్చినా నువ్వు ఇలా తప్పించుకుని వెళ్ళిపోతావు. నువ్వు వాడు తాగి ఉన్నాడు, నువ్వు తాగి ఉన్నావు, ఇద్దరు యాక్సిడెంట్ అవుతుంది. వాడు తాగి ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, మెలకువతో నిద్రలో లేవు. వాడు అలా వస్తున్నా కూడా ఒక్క క్షణంలో నువ్వు తిప్పేస్తావు దాన్ని. అంటే ఏంటి? నీ జాగ్రత్త నీది. ఓకే, ఇక్కడ నువ్వు అన్నది ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా తీసుకుంటే, ఇప్పుడు నేను చేసేటువంటి పనికి నేను బాధ్యత వహిస్తాను. మీరు చెప్పినట్టు పారాడాక్స్, ఇట్స్ ఎ పారాడాక్స్. నేను చేసే పనికి నేను బాధ్యత వహిస్తాను. ఎవరు చేపించారు అన్నది కాకుండా తర్వాత నా కొడుకు చేసే పనికో, నా కూతురు చేసే పనికో, లేకపోతే నా తల్లిదండ్రులు చేసే పనికో నేను సఫర్ అవుతాను. అదే మీ కొడుకు చిన్నపిల్లవాడా అడల్ట్ అది చెప్పండి నాకు. అడల్ట్ అయినా కానీ, అడల్ట్ అయితే మీకు సంబంధం లేదు. సారీ, మీ కొడుకే కాదు, అతను చెప్పాను. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ, గడ్డాలు ఇచ్చిన బిడ్డలు కాదు. చదవకపోయినా నాకు బాధ కలుగుద్ది. బాధ కలుగుతుంది, కానీ మీరు బాధ్యత కాదు. నేను సరిగా పెంచలేదని ఒక ఆత్మన్యూన్యత. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందండి, నాకు బాధ కలగదా? కానీ నేను బాధ్యత ఏమైనా ఉందా? నేను చేశాను, అది బాధ ఉంటుంది. సహాయం చేస్తాను, పోయి బాబు లేదు నాయన హాస్పిటల్ తీసుకెళ్దాము, రక్తం రుడుద్దాము, ఎముకలు విరిగిపోతే చూద్దాము, నా డబ్బు నేను ఖర్చు పెడతాను. బాధ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక తోటి ప్రాణి విలువలాడుతున్నప్పుడు బాధ ఉండదా? అందులోని కొడుకు బాధ ఉంటుంది, కానీ బాధ్యత లేదు కదా. ఎవరి కర్మలు వాళ్ళవి. అంత డిటాచ్ చేసి చూడడం ఎట్లా బాబు? అది అందుకోసమే ధ్యానం కావాలి. లేకపోతే అందులో మునిగిపోతాం, చచ్చిపోతాం. ఆ టూ మచ్ అటాచ్మెంట్తో ఎక్కడో కొడుకు ఏదో అయితే ఇక్కడ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిన రోజులు ఉన్నాయి, చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. కనుక ఆ అటాచ్మెంట్ అనేది ఉండాలి, ఉండకూడదు. చూసారా? అది మళ్ళీ పారాడాక్స్. పారాడాక్స్. ఇప్పుడు ఇది మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, మీ భాషలో చెప్పాలంటే మీరు ఒక ప్లేన్లో ఉన్నారు కాబట్టి మీరు ఏం జరగబోతుందని చూశారు, యాక్సిడెంట్ ఎట్లా జరగబోతుందో చూశారు. సామాన్య మానవుడు ఈ పారాడాక్స్ని వీటి నుంచి బయటపడి అంటే నిత్యం జీవితం కొనసాగిస్తూనే ఒక ఋషిలాగా ఎలా ఉండగలడు? అందుకే ధ్యానం చేసుకోవడానికి సంసారం వదిలిపెట్టకూడదు సుమి. మనం రోజుకి 24 గంటల్లో మనం నిజంగా అవసరమైన విషయాలు మాట్లాడడం, ఆలోచించడం చాలా 5%. 95% వీఆర్ అన్నెసరీ థింకింగ్, 95% వీఆర్ అన్నెసరీ స్పీకింగ్, ఈవెన్ 95% వీఆర్ అన్నెసరీ ఈటింగ్. 2 జిలేబీలు ఆకలి ఉంటే 10 జిలేబీలు తింటున్నాం. ఎవడు తినమన్నాడు? 2 ముక్కలు మాట్లాడవలసిన చోట 10 ముక్కలు మాట్లాడుతున్నాం. ఎవడు మాట్లాడమన్నాడు? 2 నిమిషాలు ఆలోచించవలసిన చోట 24 గంటలు ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ మిస్టేక్. అంటే సో మచ్ అన్నెసరీ ఈటింగ్, అన్నెసరీ టాకింగ్, అన్నెసరీ థింకింగ్. గాంధీజీ గారు అందుకే చెప్పాడు, నాయన నీకు అనవసరమైనవి చూడకు, నీకు అనవసరమైనవి మాట్లాడకు. అంటే పక్కవాడికి అనవసరమైనవి మాట్లాడకు, నీకు అనవసరమైనవి వినకు. దానివల్ల ఈ 3 కోతులు అనవసరమైన వాటి వద్ద జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఎవడు చేయమన్నాడు? అందుకే ధ్యానము దిస్ ఇస్ నాట్ ధ్యానం, దిస్ ఈజ్ ప్యూర్ సోషల్ సైన్స్ అనుకోవచ్చు మీరు. అరే బాబు, అనవసరమైన ఆలోచించదని చెప్పి అది ధ్యానం అంటారా? అదేమైనా స్పిరిచువల్ సైన్సా? అనవసరమైన మాట్లాడద్దు అన్నప్పుడు అదేమైనా ధ్యాన శాస్త్రమా,
స్పిరిచువల్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఎవడైతే కామన్ సెన్స్ ని అవలంబిస్తాడో, కనీస బుద్ధిని ఉపయోగిస్తాడో, సన్మతిని ఉపయోగిస్తాడో, హీ విల్ ఫ్లరిష్ ఇన్ లైఫ్. అది లేదు. ఇందాక మీరు పేర్కొన్న విధంగా ఇక్కడ ఒక దగ్గర క్లారిటీ వచ్చింది. ఏమంటారంటే ఆ ధ్యానం చేయటం వల్ల మంచి చెడు విచక్షణ ఏర్పడి ఏది మాట్లాడాలి, ఏది చూడాలి, ఏది చేయాలనేది కొంతవరకు అలవాటు అవుతుంది. పక్కవాడిలో ఉండే మంచి చెడు కాదు, మనలో ఏ మంచి చెడు ఉందో అది మనకు అర్థమవుతుంది స్వామి. ఆత్మశోధన. నువ్వు ధ్యానం చేయకముందు నేను చాలా గొప్పగా మాట్లాడాను, చాలా గొప్పగా తింటున్నాను చికెన్ మటన్ అనుకుంటావు. ధ్యానం చేసిన తర్వాత నేను ఎర్రవగా తిన్నాను తెలుస్తుంది, నేను వెర్రవగా మాట్లాడని తెలుస్తుంది. మనలో ఉన్న మంచి చెడు మనకి తెలియదు. ధ్యానానికి పూర్వము, ధ్యానానికి పశ్చాత్తు మనలో ఉండే మంచి చెడు తెలుస్తుంది. అప్పుడు మనలో ఉండే చెడు తీసేస్తాము, మనలో ఉండే మంచి పెంచుతాము. లేదా మంచి చెడు కలగాపులగం అయి ఇంత చక్కటి అన్నం పాయసం ఉంది, అందులో దుమ్ము ఉంది, ఎలా తింటామండి? పాయసం ఉంది, అందులో అంత దుమ్ము ఉంది, రాళ్ళన్నీ ఉన్నాయి, తినలేము కదా. రెండు మిక్స్డ్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్? బట్ వెన్ యూ చక్కటి పాయసం రాళ్ళన్నీ తీసేసామనుకోండి. సో ధ్యానం చేయడం వలన మనలో ఉండే మంచి, మనలో ఉండే చెడు తెలుసు. ధ్యానం చేయటం వల్ల ఆత్మశోధన జరుగుద్ది. ఆత్మశోధన జరిగిన తర్వాత మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదనేది డివైడ్ చేయడం జరుగుద్ది. ఇంకొక ప్రాబ్లం ఏముందంటే పోల్చుకోవటం. అయ్యా, ఈ పోల్చుకోవటం అనేది ఇప్పుడు నన్ను నేను క్లీన్ చేసుకోవడం జరిగింది, ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతను మంచివాడు, అది నేను అతని కంటే మంచివాడిని, కానీ పరిస్థితులు నాకెందుకు ఇట్లా బ్యాడ్గా ఉన్నాయి, అతనికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి, అతను చెడ్డవాడైన అతనికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ పోలికలో వచ్చేటటువంటి అంటే సొసైటీలో ఉన్నాం మనం. మీలాగా వీళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటే ఎవరితో పోల్చుకోకుండా ఉంటే చాలా కంఫర్టబుల్ కూడా నా లైఫ్. కానీ నేను ఇక్కడ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాను. మంచి అనేది నాకు తెలిసింది, మంచి చెడు తెలిసిన తర్వాత కూడా ఆడు చెడు చేస్తున్నా కానీ అతనికి మంచి జరుగుతుంది, నేను మంచి చేస్తున్నా కానీ ఈ సఫరింగ్ ఏంటి అన్న దగ్గర ఈ పోలికను ఎట్లా వదిలి బయటికి రావచ్చు? చెడు జరిగిన వాడికి, చెడు చేస్తున్న వాడికి చెడే జరుగుతుంది, మంచి చేసిన వాడు మంచే జరుగుతుంది. ఈ మంచి అంటే చెడు అంటే బాగా డబ్బు ఉండడం ఆ మంచి, పెద్ద బిల్డింగ్ ఉండడం ఆ మంచి కాదు బాబు. మనసు మీద, మొహం మీద చిరునవ్వు ఉండడం మంచి యొక్క లక్షణం. వాడి మొహంలో చిరునవ్వు కనపడితే వాడు ఉంటాడు, కోట్లు మురుగుతూ ఉంటాయి, ఉంటాడు. సో ఏంటి మంచి? చిన్న గొడుసులా ఉంటాడు, చిన్న పిల్ల పాప సుఖంగా హాయిగా ఉంటాడు. వాడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది, వాడు కలకలు నవ్వుతూ ఉంటాడు. వాడు మంచిగా జీవిస్తున్నాడా చెడుగా జీవిస్తున్నాడని చెప్పి వాడి ముఖం ఈజీగా చెప్పేస్తుంది. ముఖం ముడుచుకుంటుంది, వాడు ఏసీ కార్లో తిరుగుతూ ఉంటాడు. సో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది. వేప విత్తనం వేస్తే ఒక బ్రహ్మచముడు చెట్టు వస్తుంది ఏంటంటే వేప చెట్టే వస్తుంది. వేప చెట్టే వస్తుంది. బ్రహ్మచముడు మా మొక్క వేస్తే వేప చెట్టు వస్తుంది ఏమిటి? యాజ్ యూ సో యూ రీప్. దట్ ఈస్ ద నేచర్. కనుక మనం ఎవడైనా అనుకుంటే వాడు చెడు చేసినా కూడా వాడికి మంచి జరుగుతుందంటే వీడి అండర్స్టాండింగ్ ఈజ్ టోటల్లీ క్యాన్సరస్. నీ ఆలోచన విధానమే తప్పై ఉండాలి. నీ పూర్తిగా వక్రంగా ఉంది. అసలు నీకు గుడ్డివాడివి నువ్వు, అంటే బుద్ధిపరంగా గుడ్డివాడివి. ఇంటలెక్ట్ లేదు నీకు. దేర్ ఇస్ నో ఇంటలెక్ట్ వాట్స్ ఎవర్. ఈ సంభాషణ ఇచ్చే ప్రత్యేక చర్చ ముగించే ముందు ఆఖరి ప్రశ్న. ఇంతకు ముందు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత పైన జడ్జిమెంట్ జరుగుద్ది, మంచి చెడు జడ్జిమెంట్ జరిగిన తర్వాత నిన్ను నూనెలో వేయాలా లేకపోతే ఎక్కడ వేయాలి అనేది ఉంది. కానీ ఇప్పుడు దేవుడికి టైం లేదు, ఆ జడ్జిమెంట్ అది ఇక్కడే జరిగిపోతుంది. కాబట్టి నువ్వు పైదాకా కూడా వెళ్ళక్కర్లేదు. నువ్వు చేసిన మంచి చెడుకి జడ్జిమెంట్ ఇక్కడే, అంటే చాలా మంది జనం అయిపోయారు కదా, కంప్యూటరైజ్ వచ్చేసింది, ఇక్కడే సెటిల్ చేసేస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్ కింద లేదు, పైన లేదు. కింద కూడా అనుభవం ఉంది, పైన కూడా అనుభవం ఉంది. వీడు తాగి నడిపించాడు, యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయాడు. చచ్చిపోగానే బాడీ నుంచి బయటకు వస్తాడు, పై లోకాలకి వెళ్తాడు. ఎందుకయ్యా తాగావు అని అడుగుతారు అంతే. అనవసరంగా శరీరం పోగొట్టుకున్నావు కదా, ఏం పర్వాలేదు, నువ్వు హాయిగా కొన్ని రోజులు హాయిగా ఉండి నీకు ఇంకో శరీరం ఇప్పిస్తాం. అనంతకాలంలో ఉన్న వాళ్ళకి ఎన్ని జన్మలో ఎన్ని శరీరాల్లో అంత నవ్వే ఉంటుంది, కానీ ఎక్కడ శోకం లేదు. డ్రామా వెళ్ళాము, స్టేజ్ మీదకి వెళ్ళాము, చెమటలు పట్టేశాయి, పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చేసాము. అంతమంది ఆడియన్స్ చూసేసరికి నాకు చెమటలు పట్టేశాయి, అందరూ వచ్చేసారు. డైరెక్టర్ ఏమంటాడు? కొత్త వాళ్ళు లేవయ్యా, నేను కూడా ఒకసారి నీలానే ఉన్నాను నేను. అండర్స్టాండ్? కోడి ఉంటుంది, నేను కూడా ఒకప్పుడు గుడ్డునే, కానీ ఇప్పుడు కోడిని అయ్యానుగా. ఏ గుడ్డు కోడి కాదు చెప్పండి, ఏ కోడి ఒకప్పుడు గుడ్డి కాదు. కనుక ఆ డైరెక్టర్ ఏమంటాడు? నాయన ఏం లేదు, కాస్త మొహం దంతా తుడుచుకో, చెమటంతా తుడుచుకో, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను, మెల్లిమెల్లిగా పైకి వస్తావు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కనుక ఈ యొక్క పరిధిలో ఎప్పుడు కూడాను ఎక్కడ నూనెలో వేయడాలు ఎక్కడా లేవు. మళ్ళీ ప్రయత్నం చేయవయ్యా, మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కువ,
మళ్ళీ చెమటాలు వస్తాయి, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వచ్చేస్తాడు. సమప్ చేస్తే అంటే ఇప్పుడు మన సంభాషణ సమప్ చేస్తే మొట్టమొదటి మీరు చెప్పిన విధానంగా ధ్యానము చేయటం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యానాలు అనేక రకాలు ఉన్నా కానీ ఏది ఉత్తమ ధ్యానం అంటే చెప్పినట్టు ఎవరెస్ట్ ఏది అనుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది ఎవరెస్ట్ అని చెప్పడం జరిగింది. రెండు, దాని ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకొని మన శరీరం ఒక గూడి అనుకున్నప్పుడు ఆత్మను చేరడానికి మధ్య ఆ మకిలినంతా తీసివేయాలంటే తప్పనిసరిగా ధ్యానం అవసరం అని చెప్పడం జరిగింది. మూడు, పిల్లల్ని పెంచేటప్పుడు ఒక స్థాయి వరకే నువ్వు బాధ్యుడివి, ఆ తర్వాత నీ బాధ్యత లేదు. అప్పటి వరకు సరిగా పెంచకపోతే మాత్రం బాధ్యతను ఊహించాల్సిందే అనేటువంటి మూడు. నాలుగు, ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు సుఖంగా లేరు. సుఖంగా ఉండటం అంటే నీ ముఖం మీద చిరునవ్వు ఉండటం, డబ్బు కాదు, హాయిగా ఉండగలగటం. అది ఎట్లా జరుగుతుంది? మరలా బ్యాక్కి ధ్యానంతో జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అసూయలు ఏమీ లేవు, అది మన ఒక మనసు. ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి మళ్ళా ధ్యానం. చివరికి వచ్చేటప్పటికి ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న ప్లేస్, కానీ ఒక ధ్యాన సమాజాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా బ్రహ్మర్షి పత్రిజీ చేస్తున్నటువంటి ఈ సంకల్పం అలాగే కొనసాగాలని కోరుకుంటూ మరలా వచ్చే వారం వేరే సబ్జెక్టుతో మరలా కలుద్దాం.